కమ్యూనిస్టు కోటను ఢీకొట్టి కాంగ్రెస్ జెండా ఎగిరేసింది. ఈ విజయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పొలిటికల్ స్కెచ్ వర్కౌట్ అయిందా? ఏకకాలంలో కమ్యూనిస్టు బీజేపీలకు లక్ష్మణ రేఖ గీయడంలో రేవంత్ క్యాంపెయిన్ ఫలించిందా అంటే అవుననే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. ఇంతకీ కేరళలో రేవంత్ చేసిందేంటి? ఆయన మార్క్ ఏముంది? ఓసారి తెలుసుకుందాం. కేరళంలో కాంగ్రెస్ జయకేతనం ఎగురవేసింది. 10 ఏళ్ల తర్వాత కమ్యూనిస్టుల కోటకు బీటలు వారాయి. కేరళంలో పాగా వేయాలని ఉవ్విళ్లూరిన బీజేపీ ఆశలు నెరవేరలేదు. మూడోసారి హ్యాట్రిక్ కొట్టాలనుకున్న ఎల్డీఎఫ్ ఆశలకు గండిపడింది. బీజేపీ కమ్యూనిస్టులను కాదని 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్కు పట్టం కట్టారు మలయాళీలు. అయితే ఈ విజయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాలు ఫలించాయి. స్టార్ క్యాంపెయినర్గా కేరళంలో అడుగుపెట్టిన మొదటి రోజు నుంచి రేవంత్ అనుసరించిన పంచసూత్రాలు కాంగ్రెస్కు కలిసొచ్చాయని టాక్. కేరళం ప్రచారంలో సినిమా డైలాగులకు పొలిటికల్ టచ్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. పినరై విజయన్ను ఉద్దేశించి రేవంత్ చేసిన వ్యాఖ్యలు యువతను విపరీతంగా ఆకట్టుకున్నాయి. నీ ఎక్స్పైరీ డేట్ అయిపోయింది విజయ్, ఇక ప్యాకప్ చెప్పుకోవాలంటూ రేవంత్ చేసిన దూకుడు ప్రసంగాలు ఎల్డీఎఫ్ కు చెక్ పెట్టడంతో పాటు యూడీఎఫ్ శ్రేణుల్లో జోష్ నింపాయని చెప్తున్నారు. హిందూ ఓట్ బ్యాంకుపై కన్నేసిన బీజేపీకి లక్ష్మణ రేఖ గీశారు సీఎం రేవంత్. పినరై విజయన్పై శబరిమల అస్త్రాన్ని సక్సెస్ఫుల్ గా ప్రయోగించారు. ఎల్డీఎఫ్ ప్రభుత్వం హిందూ సెంటిమెంట్లను గౌరవించడం లేదని, అయ్యప్ప భక్తులను ఇబ్బంది పెడుతోందని రేవంత్ తన ప్రచారంలో బలంగా వినిపించారు. దీంతో బీజేపీ వైపు వెళ్లాల్సిన ఓటు బ్యాంకును తెలివిగా కాంగ్రెస్ వైపు మళ్లించారు. ఇది విజయన్కు భారీ గండి కొట్టింది. రేవంత్ రెడ్డి ఉపయోగించిన మోదీ బ్రదర్స్ నినాదం విజయన్ను ఫుల్ డిఫెన్స్ లోకి నెట్టింది. విజయన్, మోదీ మధ్య రహస్య ఒప్పందం ఉందని రేవంత్ సంచలన ఆరోపణలు చేశారు. వీరిద్దరూ బ్రదర్స్ అంటూ విమర్శలు గుప్పించారు. దీనికి మరింత బలం చేకూర్చే విధంగా ఈడీ, సీబీఐలను ప్రస్తావించారు. పినరైపై ఎందుకు కేంద్రం దర్యాప్తు సంస్థలు ప్రయోగించట్లేదని ప్రచారం చేసి ఇద్దరికీ చెక్ పెట్టారు. ఇక కేరళం ప్రచారంలో తెలంగాణ మోడల్ను ప్రస్తావించారు సీఎం రేవంత్ రెడ్డి. రుణమాఫీ, ఉద్యోగ నియామకాలను ప్రస్తావించి అక్కడి సర్కారును టార్గెట్ చేశారు. తెలంగాణ అభివృద్ధి, సంక్షేమంపై లెక్కలతో సహా వివరిస్తూ బహిరంగ లేఖలు రాయడం, ఆయన నుంచి ధీటుగా సమాధానం రాకపోవడం యూడీఎఫ్లో జోష్ నింపింది. ఇది కాంగ్రెస్ గెలుపులో ఓ రోల్ అయింది. మొత్తానికి కేరళ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి ప్రయోగించిన పంచసూత్ర ఫార్ములా యూడీఎఫ్ అధికారంలోకి వచ్చేందుకు సక్సెస్ మంత్రగా మారింది.